Welcome students and my dear parents. APMSET 2026 రిజల్ట్స్ వాయిదా వేస్తూ ఆలస్యం చేయడం వల్ల ఇక్కడ ఎవరు లాభపడుతున్నారు అనేది చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ కంపల్సరీగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ పేరెంట్స్ మాత్రమే నష్టపోతున్నారు. మరి ఇక్కడ ఎవరికి లాభం అనేది మీకు అర్థమవుతే అసలు దీనివల్ల మీకు ఎంత నష్టం జరుగుతుంది, దీనికి మీరు ఏం చేయాలనేది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కంపల్సరీగా ఎంసెట్ ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి షేర్ చేయండి. వీడియో లైక్ చేసి తప్పకుండా కంప్లీట్ అప్డేట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఫస్ట్ ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ లేట్ చేస్తున్నారు కదా, ఎంసెట్ కౌన్సిలింగ్ ఓన్లీ 2 ఫేసెస్లోనే కండక్ట్ చేసేసి సీట్స్ వేకెంట్ ఉన్నా సరే కంప్లీట్గా కౌన్సిలింగ్ క్లోజ్ చేస్తారు. సీట్స్ వేకెంట్ ఉన్నాయి, మాకు ఇంకా సీట్ బెటర్ రావడానికి ఛాన్స్ ఉంటుంది, 3rd ఫేజ్ కండక్ట్ చేయమన్నా చేయరు. లాస్ట్ ఇయర్ కూడా ఇలానే క్లోజ్ చేశారు. సీట్స్ మిగిలిపోయాయి, చాలామంది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ సీట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఫస్ట్ ఫేజ్ కంప్లీట్ అవ్వగానే ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయింది కాబట్టి కాలేజ్ వాళ్ళు ఫస్ట్ ఫేజ్ తర్వాతనే క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మాకు మంచి సీట్ వస్తుంది, మీకు బెటర్ సీట్ కోసం వెయిట్ చేస్తామన్న స్టూడెంట్స్ కంపల్సరీగా ఫస్ట్ ఫేజ్ కంటే సెకండ్ ఫేజ్ కంటే థర్డ్ కండక్ట్ చేస్తే 3rd ఫేజ్లో మంచి సీట్స్ వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి, మీరు ఇక్కడ క్లాసెస్ అటెండ్ అవ్వాలంటే ఫస్ట్ ఫీ పేమెంట్ చేసేయండి, ఫీ రింబర్స్మెంట్ ఉన్న కాలేజీలో అడ్మిషన్ ఫీజు హాస్టల్ ఫీజు ఉంటుంది కదా, ఫస్ట్ ఫీ పే చేసి మీరు క్లాసెస్ అటెండ్ అవ్వండి, లేదంటే మీరు క్లాసెస్ లాస్ అవుతారు, మళ్ళీ అటెండెన్స్ లేకపోతే మీకే లాస్ అవుతుందని చెప్పి ఆ కాలేజ్ వాళ్ళు చేస్తారు. అక్కడ ఒకవేళ మీరు ఫీ పే చేసి కాలేజీలో జాయిన్ అయ్యారు, క్లాసెస్ లాస్ అవుతాయి, అటెండెన్స్ పోతుందని చెప్తే మళ్ళీ సెకండ్ ఫేజ్లో సీటు వేరే కాలేజీలో వస్తే వీళ్ళు ఏం చేస్తారు, ఈ ఫీజు రిటర్న్ ఇవ్వరు. మళ్ళీ ఇక్కడికి వచ్చి న్యూగా క్లాసెస్ స్టార్ట్ చేసేలోపు ఈ కాలేజ్ వాళ్ళ క్లాసెస్ ముందుగా అయిపోయి ఉంటాయి. ఇది కూడా నష్టమే. దీనికంటే బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే అసలు ముందే ర్యాంక్స్ ఇచ్చేసి వేరు ర్యాంక్స్ తర్వాత ఇచ్చుకుంటూ వెళ్తే ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఒక స్టూడెంట్కి పేరెంట్కి కరెక్ట్గా తెలిస్తే మేము ఎంసెట్ కౌన్సిలింగ్ లేట్ అయినా సరే ఇందులోనే పార్టిసిపేట్ చేయొచ్చా, లేదు ప్రైవేట్ యూనివర్సిటీలో మాకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది, ఆ సీట్ ఏమైనా హోల్డ్ చేసుకోవాలా వద్దా అనేది తెలుస్తుంది. మళ్ళీ ఇది ఏమీ తెలియకుండా ప్రైవేట్ యూనివర్సిటీలో సీట్స్ అయిపోతానని చెప్పి సీట్స్ హోల్డ్ చేసుకొని ఫీ పేమెంట్ చేసి ఇక్కడ ఏమైనా టైం అయిపోతే ఈ సీటు ఫీ పేమెంట్ లాస్ అవుతారు. మళ్ళీ ర్యాంక్ వచ్చిన తర్వాత మంచి ర్యాంక్ వచ్చింది ఇందులోనే జాయిన్ అవుతాం అనుకుంటే ఇక్కడ లాస్ అవుతారు. అండ్ ఇప్పుడు మనకు ఎంసెట్లో నార్మలైజేషన్ ఉంటుంది కాబట్టి అసలు మనకు వచ్చే మార్క్స్ ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా డైనమాలో ఉంటుంది. రిజల్ట్ వస్తే తప్ప కరెక్ట్గా తెలియదు, ఇన్ని షిఫ్ట్లలో ఎగ్జామ్ కండక్ట్ చేశారు కాబట్టి. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్న మార్క్స్ తగ్గాయి అనుకోండి, మాకు సీట్ వస్తుంది మంచి సీట్ అనుకొని ఎంసెట్ కోసం ఎదురు చూసిన స్టూడెంట్స్ టాప్ కాలేజ్ మిస్ అవుతుంది అనుకున్నప్పుడు వేరే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే ఆ అడ్మిషన్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు అల్టిమేట్గా లాస్ట్కి ఏమవుతుంది అంటే అందరు స్టూడెంట్స్ ఇంకా వెళ్ళి మేనేజ్మెంట్ సీట్లో ఫీజు పే చేసి కాలేజీలో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. దానివల్ల ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్కి మేనేజ్మెంట్ సీట్స్కి డిమాండ్ పెరిగి అక్కడ వాళ్ళకు లాభం అయితే వస్తుంది. సో దీనిపైన ప్రతి ఒక్క స్టూడెంట్ పేరెంట్ కంపల్సరీగా మీ సోషల్ మీడియా అకౌంట్ ఏది ఉంటే దాంట్లో ప్రతి ఒక్కరూ ఎడ్యుకేషన్ మినిస్టర్ని, ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ని, ఎంసెట్ కన్వీనర్ని ట్యాగ్ చేసి ఈ రిజల్ట్ ఎప్పుడు ఇస్తారు, ఇంకా మాకు కౌన్సిలింగ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అని కంపల్సరీగా క్వశ్చన్ చేయండి. చేయకపోతే జరిగేది ఏమి ఉండదు. ఇంకా ఏపీ ఎంసెట్ వెబ్సైట్ ఓపెన్ చేసి హెల్ప్ లైన్ సెంటర్ ఉంటాయి, నెంబరు కాల్ చేయండి, లిఫ్ట్ చేయట్లేదు. అలాగే మెయిల్ ఐడి ఉంటుంది, మెయిల్కైనా అందరూ మెయిల్ చేయండి. కంపల్సరీగా మీరు ఇలా చేస్తేనే మీకు లాభం ఉంటుంది. లేదు ఎంత లేట్గా రిలీజ్ చేస్తే వీళ్ళు ఏం చేస్తారంటే లేట్గా రిలీజ్ చేసేసి కౌన్సిలింగ్ ఫటాఫట్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని కంప్లీట్ చేసేసి సీట్స్ మిగిలినా కూడా కౌన్సిలింగ్ అయిపోయిందని చెప్తారు. మీరు వెళ్ళి మాకు 3rd ఫేజ్ పెట్టండి అంటే లాస్ట్ 4 years నుంచి స్టూడెంట్స్ అసలు కౌన్సిలింగ్ కండక్ట్ చేయండి అని చెప్పడానికి ఫైట్ చేసిన సిచ్యువేషన్లే చాలా వచ్చాయి. అసలు లాస్ట్ ఇయర్ అంత ఫైట్ చేసినా మళ్ళీ 3rd ఫేజ్ కూడా కండక్ట్ చేయలేదు, సీట్స్ అన్ని మిగిలిపోయి మేనేజ్మెంట్ సీట్కి వెళ్ళాల్సి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్ జరగద్దు అంటే లేట్ చేస్తే కంపల్సరీగా 3 phases కండక్ట్ చేయమని చెప్పాలి, లేదు అంటే కంపల్సరీగా ముందే రిజల్ట్ ఇప్పటికైనా ఇచ్చేసి త్వరగా కౌన్సిలింగ్ స్టార్ట్ చేయమని చెప్పాలి. ఇప్పటికే విఐటిఏపీ షెడ్యూల్ కూడా ఇచ్చేసింది, June 15 నుంచి క్లాసెస్ వర్క్ స్టార్ట్ అవుతాయని. మరి ఏపీ ఎంసెట్లో కూడా విఐటిఏపీ యూనివర్సిటీ ఉంది, అందులో సీట్ వచ్చిన వాళ్ళు మరి ఎప్పుడు జాయిన్ అవుతారు వెళ్ళి, దీనివల్ల కూడా స్టూడెంట్స్కి లాసే కదా.
సో ఇక్కడ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి క్లాసెస్ స్టార్ట్ చేస్తామన్న స్టూడెంట్స్ అందరూ దీనివల్ల చాలా నష్టపోవడం జరుగుతుంది. ఇవన్నీ కంపల్సరీగా పేరెంట్స్ స్టూడెంట్స్ అర్థం చేసుకొని గమనించి దీనిపైన రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.